ఓ నీచుడు కన్నుమిన్ను కానక అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా బాలికను హత్య చేశాడు. 10 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. ఆ కామాంధుడికి ఉరే సరైందని సంచలన తీర్పు వెలువడింది. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబం పిల్లాపాపలతో జీవనం సాగిస్తోంది. కుటుంబ పోషణ కోసం వారి 11 ఏళ్ల కుమార్తె చదువుకుంటూనే ఇంటింటికి తిరుగుతూ టీ పొడి, చిన్నపాటి వస్తువులను అమ్ముతూ ఉండేది. ఉన్నట్లుండి ఒకరోజు ఆ బాలిక కనిపించకుండా పోయింది. తీవ్ర ఆందోళనకు గురైన ఆ కుటుంబం తెలిసిన చోటల్లా వెతికి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజుల తర్వాత నల్గొండ పట్టణం మన్యం చెలకలో పిల్లలు ఆడుకుంటూ ఉండగా కాలవలో మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ మృతదేహం కనిపించకుండా పోయిన 11 ఏళ్ల బాలికదిగా గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో బాలికపై అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పోలీసులకు పలు చిక్కులు ఎదురయ్యాయి. నిందితుడి ఆచూకీ కనిపెట్టడం సవాల్గా మారింది. డాగ్ స్క్వాడ్ ఓ ఇంటి వద్దకు వెళ్లాగాయి. ఆ కుటుంబ సభ్యులు మటన్ షాపులో పనిచేస్తుండటంతో వారిని అనుమానితులుగా భావించలేకపోయారు. కేసు సిఐడికి బదిలీ అయ్యింది. వారి దర్యాప్తులో కూడా ఏమీ తేల్చలేకపోయారు. చివరికి కేసు మళ్లీ రాష్ట్ర పోలీసుల చేతికి వచ్చింది. కేసును సవాల్గా స్వీకరించిన పోలీసులు నిందితుడి వేటలో నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష సాక్షులు ఇతర ఆధారాలతో బాలికను చంపింది నల్గొండ మన్యం చెలకలో నివాసముంటున్న ముకర్రంగా తేల్చారు. గతంలో డాగ్ స్క్వాడ్ ముకర్రం ఇంటి వద్దకు వెళ్లే ఆగాయి. అప్పుడు నిందితుడు విచారణను తప్పుదోవ పట్టించాడు. మటన్ షాపులో పనిచేస్తున్న ముకర్రంని భార్య వదిలిపెట్టి వెళ్లింది. ఈ క్రమంలో 11 ఏళ్ల బాలిక రోజూ ఆ ఏరియాకి రావడాన్ని గమనించిన నిందితుడు ఎవరూ లేని సమయం చూసి బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటకు వస్తుందని భావించి నైలాన్ దారంతో బాలికను అత్యంత క్రూరంగా చంపేశాడు. ఆ తర్వాత ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న మురికి కాలవలో బాలిక మృతదేహాన్ని పడేశాడు. ఛార్జిషీట్ ఫైల్ చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. 2015 నుంచి 2025 వరకు ఫోక్సో కోర్టులో వాదనలు జరిగాయి. సుమారు 35 మందిని విచారించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం చివరికి దోషికి ఉరిశిక్షతో పాటు 1,10,000 రూపాయల జరిమానా విధించింది. ట్రయల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి ఎన్ని హర్డల్స్ వచ్చినప్పటికీ ఈ కేసులో మేము ట్రయల్ నడిపించేటప్పటికు చాలా అవరోధాలను కూడా మేము దాటుకుంటూ కొన్ని క్షణాలలో ఆ డాక్యుమెంట్ కొన్ని మిస్ అయినా మళ్ళీ అవి తీసుకొని వచ్చి కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేసి ఆ రకంగా డే టు డే దీన్ని ఫాలో అప్ చేస్తూ ఈ కేసుని ముందుకు తీసుకెళ్లాము. తుదికి జడ్జి గారు ఇరుపక్షాల సాక్ష్యాలను చూసి ఇరుపక్షాల వాదనలు విని తుదిగా ఈ డెత్ పెనాల్టీ పోక్సో చట్టం కింద డెత్ పెనాల్టీ అండ్ 302కు సంబంధించి మర్డర్ జరిగింది కాబట్టి 302కు సంబంధించి డెత్ పెనాల్టీ అండ్ స్క్రీనింగ్ చేయడం ఎవిడెన్స్ని ఇచ్చేయడం కోసం 201 కింద కూడా 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నది ఇవ్వడం జరిగింది. నేరస్తుని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని 302 కింద మరియు పోక్సో యాక్ట్ సెక్షన్ 5 and 6 రీడ్ విత్ సెక్షన్ 6 కింద నమోదు చేయడం జరిగింది. 2 నేరాలు రుజువు అయినాయి. ఒక నేరంలో 302 కింద డెత్ పనిష్మెంట్ ఇచ్చారు. ఇంకోటి పోక్సో యాక్ట్ కింద కూడా డెత్ పనిష్మెంట్ ఇచ్చారు. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇన్వెస్టిగేషన్ టీం అందరూ కలిసి పనిచేయడం వల్లనే కేసులో మంచి తీర్పు వచ్చిందని నల్గొండ
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నేరాలకు పాల్పడే వారికి ఇదొక హెచ్చరిక లాంటిదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి అప్పట్లో ఇది ఫస్ట్ పోక్సో కేసు అండి. ఇది ఐఓస్ అందరూ కూడా మంచిగా ఫాలో అప్ చేయడం జరిగింది. ఈ కేసులో కూడా ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా గ్యాదర్ చేయడము, ప్రొడ్యూస్ చేయడము, అవన్నీ కూడా కోర్టులో సమర్పించడము, ఇవన్నీ కూడా మంచిగా జరగడం వల్ల ఆల్ టీమ్ అందరూ కూడా ఫాలో అప్ చేసి చేయడం వల్ల మనకు మంచి కన్విక్షన్ రావడం జరిగిందండి. ఇది 10 ఏళ్ల నుంచి జరిగిన న్యాయ పోరాటానికి తగిన తీర్పు వచ్చిందని బాలిక కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో న్యాయస్థానంపై నమ్మకం పెరిగిందన్నారు. లేట్ అయినా కానీ శిక్ష అనేది పడ్డది, ఉరి శిక్ష పడ్డది. కానీ మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాము న్యాయ వ్యవస్థకు. ప్లస్ దీంట్లో కొట్లాడిన రంజిత్ గారు ఉన్నారు, ప్లస్ పిపి మేడం, శ్రీవాణి మేడం, వీళ్ళందరూ చాలా కష్టపడి చనిపోయిన అమ్మాయి కుటుంబానికి ఒక న్యాయం అందించినారు. వాళ్లకు ధన్యవాదములు చేసుకుంటున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు కానీ, నా స్నేహితుడు ఫరీద్ కానీ చాలా బాధపడేవారు. ప్రతి క్షణం కూలిపోయేవారు. ఇంత టైం జరుగుతుంది, నేరస్తుడు వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంటే వాళ్ళు భరించలేకపోయేవారు. కానీ న్యాయం మీద మాకు నమ్మకం ఉంది అని అదేవిధంగా ఇంతవరకు పోరాడారు. ఈ పోరాటంలో వాళ్ళు విజయం సాధించారు. కేసులో దోషి ముకర్రం మూగా, చెవిటివాడు. మానవతా దృక్పథంతో తక్కువ శిక్ష పడుతుందేమోనని బాధిత కుటుంబం ఆందోళన చెందింది. కానీ 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా చంపిన వాడికి ఉరే సరైందని కోర్టు భావించింది.